హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వ్లాగొచ్చేసి ఫ్రైడే రోజు చేసిన వీడియో అండి ఇది. అయితే కొంచెం లేట్ అయింది. నేను ఎడిటింగ్‌లు అయన్నీ చేసుకునేసరికి. అయితే ఆ రోజు నేనేం చేశానంటే పిల్లలకి బెండకాయ ఫ్రై అయితే చేశాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి. పిల్లలకి బెండకాయ కూర కన్నా బెండకాయ ఫ్రై అయితేనే ఎక్కువ తింటారండి. వాళ్ళు నేనెప్పుడైనా సరే బెండకాయ టమాటా ఏసి చేస్తే మమ్మీ ఎందుకు కూర చేసావు? ఫ్రై చేయొచ్చు కదా! అని చెప్పి అంటారు. నాకేమో కర్రీస్ ఎక్కువ ఇష్టమండి. పిల్లలకొచ్చేసి ఫ్రైలు ఎక్కువ తింటారు. నేను ఆదివరకి పెళ్లి కాకముందు ఎక్కువగా ఫ్రైలే ఎక్కువ ఇష్టపడేదాన్ని. అంటే బంగాళదుంప ఫ్రయ్యి, దొండకాయ ఫ్రయ్యి ఇలా ఎక్కువగా తినేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత నాకు ఇలా బెండకాయ కూరలు, ఇంకా కూరలు ఎక్కువ అదేంటో ఇష్టం అనేది మారిపోయింది. అయితే ఇక్కడ వచ్చేసరికి బెండకాయ ఫ్రై ఎలా చేశానంటే కళాయిలో నూనె వేడెక్కిన తర్వాత కొంచెం తాలింపులు వేసేసుకొని అది వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా వేపండి. ఇంకా ఇప్పుడైతే పసుపు కొంచెం సాల్ట్ వేసి కొంచెం 5 నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకు వేగేటప్పుడు వేయండి నూనెలో కాకుండా. అప్పుడు బెండకాయకి చాలా టేస్ట్ అనేది వచ్చిద్ది. తర్వాత అయన్నీ వేగిన తర్వాత కొంచెం చున్నుల్లిపాయలు, కొంచెం కారం వేసి ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అంతే మంచిగా ఉండే టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిద్దండి. ఇంకా పిల్లలకొచ్చేసి గోధుమ ఉప్మా చేశానండి. ఇంకా అది తినేసి వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా మా వారైతే ఇంకా కొంచెం ఉప్మా ఉంది కదా! అది తినేసి కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఈయన వెళ్ళిపోగానే నేను కూడా ఇంట్లోకొచ్చేసి ఇంకా బెండకాయ ఫ్రై అయితే వేసుకొని తినేసాను. ఉప్మా ఉంది గానీ నాకసలు తినబుద్ధి కాలేదండి. నేను ఎక్కువగా టిఫిన్‌లో దోస, మైసూర్ బోండాలు ఇయ్యే ఎక్కువ తింటాను. కానీ నాకు ఉప్మా అసలు నచ్చలేదు. ఇంకా ఇక్కడైతే గాలి ఎక్కువగా వస్తుంది ఈరోజు ఎందుకో గానీ. ఇంకా గబగబా ఆకలవుతుంది కదా అని చెప్పి ఇంకా నాకు నచ్చినయన్నీ వేసేసుకున్నాను. రైస్ ఇంకా పిల్లలకి కలిపిన కొంచెం రైస్ ఉంది బెండకాయ ఫ్రైది. అది గూడా వేసేసుకున్నాను అదే ప్లేట్‌లో. ఇంకా నేనేం చేశానంటే మొన్న టమాటా పచ్చడి చేశాం కదండీ! నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా! మీరు ఒకవేళ చూడలేదనుకుంటే ఒక్కసారి ఆ షార్ట్ వీడియోలో చూడండి. మా అమ్మమ్మ ఎంత బాగా చేసిద్దో ఆ పచ్చడే మీకు చూపిచ్చాను. ఇంకా నేను కూర్చొని అన్నం తినేద్దాం అని చెప్పి కూర్చొని అన్నం తింటున్నాను. తిన్నాక కొన్ని వీడియోస్‌కైతే ఎడిటింగ్‌లు అయన్నీ చేసుకున్నాను. ఇదైతే మధ్యాహ్నం. మధ్యాహ్నం 2, 2:30, 3 ఆ టైం అవుతుందండి. ఎందుకంత లేట్ అయిందంటే ఎడిటింగ్‌లయన్నీ చేసుకున్నాను ఫోన్‌లో. సో, అందుకనే కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే టమాటా చారు చేస్తున్నాను. దాంట్లోకి నేను చేప ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగానే చెప్పా కదా! ముందు వీడియోలో రేపు చేస్తానని. ఆ చేపలు కలిపెట్టిన చేపలు పక్కన తీసి పెట్టాను. కూలింగ్ తగ్గాక మనం ఫ్రై చేసుకుందామని. ఇప్పుడైతే దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు, చింతపండు, కొత్తిమీర వేసి కొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టి బాగా మగ్గనియ్యండి. కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అది నేనిప్పుడు దీంట్లో వేయలేదండి. తర్వాత రసం కోసం పొడి చేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, కరివేపాకు ఫ్రై చేసేసుకొని దీన్ని దంచి పొడి చేసుకోవాలి. దాంట్లో మనం చున్నుల్లిపాయలు కూడా వేసుకొని దంచేసుకోవాలండి. ఇప్పుడైతే టమాటాలు చూశారు కదా ఎలా ఉడుకుతున్నాయో! ఇది కొంచెం బాగా ఇంకా ఉడకాలి. అది ఉడికిన తర్వాత మనం దాన్ని రుబ్బేసుకొని లేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చు. ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, కరివేపాకు, చున్నుల్లిపాయలు వేసేసి ఈ పొడి మొత్తం కలిపేసి దంచేయండి. చాలా బావుంటది. ఈ ఒక్క పొడి వేస్తేనే ఆ రసంలో టేస్ట్ అనేది చాలా బావుంటదండి. ఇటువైపు వచ్చేసి చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసేసరికి మీరు కరివేపాకు ఉడికేటప్పుడు వేయమన్నాను కదా! నేనైతే ఇలా రుబ్బేటప్పుడు వేస్తే సరిపోయిద్ది. ఫ్లేవర్ అయితే బానే వచ్చిద్ది. అది మొత్తం రుబ్బేసి నేను ఇలా చేత్తోనే బాగా కొంచెం రఫ్ చేసేసి తీసేసాను. వేస్ట్ మొత్తం. టమాటాలు, చింతపండు మొత్తం తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు ఏసేసి కొంచెం వాటర్ ఏసేసాను. ఇప్పుడేముంది తాలింపు వేయాలండి. తాలింపు మనకి తెలిసిందే కదా! కొంచెం ఆవాలు, జీలకర్ర ఇయన్నీ తాలింపులు వేసేసుకొని చున్నుల్లిపాయలు వేయాలనుకుంటే దీంట్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేనేం ఎయలేదు. పొడిలో వేశాను కదా! అందుకని. ఉల్లిపాయలు అయన్నీ వేసేసి అది కొంచెం పొడి ఉంది కదండీ! ఆ పొడి కూడా దాంట్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఒక 2 నిమిషాలు. అది వేగేటప్పుడు ఇప్పుడు చారేసేసుకుంటే చాలా బావుంటదసలు. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. మీరొకసారి ట్రై చేయండి. నేనైతే ఆకలికి ఉండలేక కొంచెం అన్నం వేసేసుకొని రసం వేడి వేడి రసం ఏసుకొని
అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుందంటే నిజంగా ఆ చేప ఫ్రై నంచుకుంటూ ఈ వేడి వేడి రసము పుల్లగా ఎంత టేస్టీగా ఉందంటే చారు చాలా బాగుందండి. ఒకసారి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి. మా పాప అయితే ఎప్పుడు చేసినా ఎక్కువ చేస్తాను మా పాప కోసమే. ఆ పాపకి చాలా ఇష్టమండి. మా పాపకు కూడా చాలా నచ్చిందండి. బాగా తినింది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా 5:30 అలా అయింది కదా! ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంకా చేప తింటా ఇలా థమ్స్ అప్ తాగితే తొందరగా అరిగిద్ది. లేకపోతే అరగదని చెప్పి ఇంకా ఆయనైతే ఇలా థమ్స్ అప్ తీసుకొచ్చాడు. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.